చాలా దారుణంగా అండి. మేము పాండ్యం నుంచి చూస్తున్నాం ఆ అబ్బాయిని. వాళ్ళ ఇంట్లో వరకు బాగాలేదంట. సో హెల్త్ కండిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల నేను స్పీడ్గా రావాల్సి వచ్చిందండి అని చెప్తున్నాడు. సరే పర్వాలేదు, కాకపోతే వాళ్ళ ఇంట్లో వరకు బాగాలేదని చెప్పేసి మనకు డ్యామేజ్ చేసే పద్ధతి కాదు కదా. సో యాక్సిడెంట్ ఏదో అయిపోయింది. మేము ఏం చెప్పామంటే మా వెహికల్ తీసుకొని వెళ్ళండి, రిపేర్ చేయించి మాకు కాల్ చేయండి, అంతవరకు మేము మీ వెహికల్ వాడుకుంటామని చెప్పాము. సో దానికి కూడా ఒప్పుకోలేదు. ఇది సిగ్నల్ పడింది, ఫోర్ సిగ్నల్, ఇది ఆఫ్ అవ్వట్లేదు. మెకానిక్ దగ్గరికి వెళ్దాం రండి అని చెప్పారు. సో మెకానిక్ దగ్గరికి వెళ్ళి చూస్తాం ఎక్కడ అయ్యింది అనేది. మనకు కూడా ఐడియా లేదు. మెకానిక్ షెడ్ ఫైజాన్ మాకు నంద్యాలలో చికెన్ ఇస్తా ఉంటాడు. సో ఫోన్ చేస్తానే వచ్చాడు, అబ్బాయి ఇట్లా యాక్సిడెంట్ అయింది ఫైజాన్ అని చెప్తానే వచ్చాడు. కిదర్ ఆటోనగా मैं स्पीड ब्रेकर उसको पूरा स्लो करता नहीं, कभी डाले जाता है कभी क्या ये मैकेनिक ने देखी हमारा मैकेनिक ने हमारे मैकेनिक ने चाहिए मैं पूरा बदलाव ऊपर बदलाव न्यूट्रिशन करता हूँ खोलता है पर बदलाव అదే వెహికల్ అండి. వెనకాల ముందు వెళ్తుంది కదా ఫోర్డ్ వెహికల్. సో ఆ వెహికల్ మనకు డాష్ ఇచ్చింది. జస్ట్ ఇట్లే స్పీడ్ బ్రేకర్ దగ్గర మేము స్పీడ్ బ్రేకర్ దాడుతా ఉన్నాం. ఫ్రంట్ వెహికల్ ఫ్రంట్ టైర్స్ వెళ్ళాయి, బ్యాక్ టైర్స్ వెళ్తా ఉన్నాయి. వచ్చి పగడు అనుకుంటా, నాకైతే నడుములు అద్దరిపోయాయి అట్లే. సో చెప్తాను ఏ టెన్షన్లో ఉన్నాను నేను, నా ఫ్యామిలీ టెన్షన్స్లో ఉన్నాను. సో ఉండొచ్చు, అందరికీ ఉంటాయి ఫ్యామిలీ టెన్షన్స్. కాకపోతే మనం కూడా రిస్క్. ఒకవేళ ఇతను అదే ఇప్పుడు ఇట్లా నేను కొట్టేస్తే ఏముంటుంది చెప్పండి. సరే చెల్లు అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. అట్లా కాదు కదా. బ్రేక్ పడలేదు అంటున్నాడు. బ్రేక్ పడడానికి వెహికల్ ఎందుకు తీసుకొచ్చారు మరి? ఒకవేళ మాకు ఈ 30-40 స్పీడ్లో కొట్టారు కాబట్టి సరిపోయింది. అక్కడ పాండ్యం దగ్గర 80 నుంచి 110 స్పీడ్లో వస్తున్నాడు. ఆ స్పీడ్లో కొట్టినంటే మా పరిస్థితి ఏమవ్వాలి? ఇంట్లో షిఫ్ట్ కార్స్ వచ్చేసి జస్ట్ చూడ్డానికి మాత్రమే ఉంటాయి. అవి అంతగా కంఫర్టబుల్గా ఉండవు. సో ట్రావెలింగ్కి మైలేజ్కి బాగుంటాయని అందరూ అవే తీసుకుంటూ ఉంటారు. సో ఎనీవేస్ అండి, ఎవరైనా సరే వెహికల్స్ చూసుకొని డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే ఫ్యామిలీస్ ఉంటాయి అందరికీ. సో ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటుంది. సో మనకేమన్నా అయితే మన ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చినట్టే. యాక్సిడెంట్ అంటే మామూలు విషయం కాదు, కుటుంబం రోడ్డు మీదకి వచ్చినట్టే. సో ఇది నాకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే మా డాడ్ నేను 10 years ఉన్నప్పుడు చనిపోయాడు. సో ఆ స్ట్రగుల్స్ అనేది ఏంటనేది నాకు చాలా బాగా తెలుసు. సో ఫైనల్గా యాక్సిడెంట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఏం జరిగినది మళ్ళీ అప్డేట్ ఇస్తాను. రోడ్డు పగలగొట్టిస్తాను, ఇక్కడ చించిస్తాను. ఒక్కసారి అద్దె చూపెట్టాను. అప్పటి నుంచి రోడ్డు పోయినానండి. రోడ్డు చూపించండి. ఇందాక వచ్చాను. ఇందాక ఒక యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు మీరు అట్టే వెళ్తాడు. ఇద్దరు మొక్కలు ఫోన్ మారుతాడు. సైడ్కి వస్తాను, లెఫ్ట్కి వస్తాను, రైట్కి వస్తాను. యాక్సిడెంట్ చేసిన పర్సన్ వచ్చేసి మనకైతే కొద్దిగా డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేయించారు. కాకపోతే మాకు అనవసరంగా ఒక 2-3 రోజులు టైం బొక్క. ఇంకా ఎంత ఎట్లా చెప్తాను అంటే, అవును నేను యాక్సిడెంట్ చేసినా, నేను వేరే వాళ్ళకి హాస్పిటల్ తీసుకొని పోవాలా, నువ్వు సైలెంట్ నువ్వు పోవాలా, నన్నే వేరేస్తున్నాడు. పోలీస్ కేసు పెట్టుకోపోయినాడు. సో మన గురించి తెలియదు కదా. సో దాని తర్వాత పక్కన ఉండే పర్సన్ చూసి ఎందుకు లేవు ఇందో అని చెప్పేసి సెటిల్ చేసేయండి అన్నాడు. సో నేను ఏం చెప్పలేదు, నా వెహికల్ తీసుకొని వెళ్ళండి మీరే, నా వెహికల్ రెడీ చేసి నాకు కాల్ చేయండి, నేను మీ వెహికల్ తీసుకొని వచ్చి నా వెహికల్ తీసుకొని పోదా అని చెప్పాను. సో దానికి కూడా ఎంత రచ్చ చేశారంటే దాదాపు 2.5 గంట మమ్మల్ని అనవసరంగా టైం వేస్ట్ అయింది. జాగ్రత్త దూరాన్ని ఎందుకు ఊరికే అతని బండి తోలేరాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్న ఆ బండిలో కూర్చుని అంటే ఈ బండి ఆడగొడతా, లారీ వస్తే లారీ కిందకి పోతా ఏంది మళ్ళీ గద్వాల నుంచి వచ్చాడంట పర్సన్. సో పక్కన వేరే పర్సన్ వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు లాయర్లే. నేను ఏం చేయాలి బ్రదర్? నా వెహికల్ గుద్దిచ్చి నా వెహికల్కి డ్యామేజ్ చేసి మమ్మల్ని నెట్వర్క్ మీద నిలబెట్టి మా అమ్మ నాన్న లాయర్ అంటే నేను ఏం చెప్పాలా, ఏం చేయాలో చెప్పండి. సో నేను కూడా నేను కూడా పెట్టగలుగుతా. ఎవరి ఫీల్డ్లో వాళ్ళు ఉండొచ్చు. సో అనవసరంగా దాదాపు 2.5 గంట మాకు అనవసరంగా వేస్ట్ అయింది.
ना तो क्या हाँ कहाँ गए कितना जरा ब्लैक कर पहले बेकार उठेगा था वीडियो है इसमें वीडियो और क्या है दे फिर गालें गिलाएंगे वो रखो वो उन्हें बम्पर को आल्टेशन करके दे दूंगा मेरे बम्पर का टचअप आएगा तो आल्टेशन करने नवा बम्पर डाल के दे दूंगा हाँ नवा बम्पर पूजा तो पेंट गिंट सब मिला के तक बुला दें बेड़ा तो निकले पाऊँ ये बेड़ा नहीं देखा पीछे का क्या देखेंगे डालेंगे तो डालेंगे लाइट तो डालेंगे कभी लाइट ना भी डला लाइट डला नहीं मिला लाइक दे पहले से जाओ चला बदले तो दो नहीं डालेंगे कहते हैं कैसा बम्पर को एडजस्ट करेंगे पूछेंगे टिंकर को पूछते जरा नक्के हुसैन करा देंगे వారము ఒక వారమా ఏం రా अच्छे से रखने कैसा गुदा कड़कुने आप పక్కా రక్కింది సూర్యుడు వెలుతురు ఎలా వస్తుందో చూడండి ఇలా ఉంది చూడండి. ఆడ నంద్యాలలో చెత్తనాగుడు మెకానిక్ 13,000 చెప్పినాడంట ఈడేమో అన్న డిక్కీ కూడా పోయింది అని చెప్తున్నాడు ఏం చేయాలో ఏం అర్థం కాదు ఏంటికి ఫుల్ ఉంటాయి నీళ్ళు कितना था ये खर्चापुरा खर्चापुरा कितना अच्छा पूरा कैसा था लाइट 2000 दियो हाँ 4000 लाइटा हाँ डेल्टिंग वाला कम का तो भी ये वो सेक्टर को देने 3-3.5 रेंडिंग वाला देता हाँ बम्पर नवा आगो 3000 के था हाँ इसे 6000 पेंट को होता पूरा डिक्की को डालना बम्पर को डालना है भाई 30 को डालना 6000 पेंडिंग हो 4000 लेना 10,000 हो 3000 बम्पर हो 13 और उसे 3-3.5 हो डेंडिंग का तो 16-18,000 तो खर्चा आता सिंपल चीज तो यूट्यूब में डाल अब करने बैठे तो अब इसके अंदर हो पुराना गया थी इंचे सा वो भी नवे डालना और इंग्लिश के दबे के नहीं सर के दिन जरा सड़क के ऊपर को बोल रहा सो हैं क्या एक 20,000 का कट्टा एक 20,000 का कट्टा दिया तो पहले अब यूट्यूब में डाला था मैंने पूरा 16,000 देंगे साले क्या करें गांड मरे तो घर का छोड़ का ना उन्होंने कैसे आता घर को कर लो तो उसको वैसा जो अब तूने 16,000 देंगे वो उनको 16,000 दिया था तो कैसा होता वो देख क्या हमें करे सोता करा लिया हाँ, तो- 16,000 दे हमें करे तो करने का लगे అక్కడ చెప్పినా మేము ముట్టుకొని చెప్పినాం రా నువ్వు చేసిరా బండి లాయర్ అంట ఏం లాయర్ ఇప్పుడు బండి నెంబర్తో సహా వీడియో అప్లోడ్ చేస్తాను लायर तो जब बड़ा साथ है बड़ा था है वो पीछे वाले का भी दिखता हाँ हम पलटे तो पीछे का दिखता हम पलटे तो सामने है बी बी ये तो ना उसको तो नाम लेना कर लगा GoPro की